మా పాప అన్నప్రాసన సిరీస్ అయితే స్టార్ట్ చేశాను కదా, అందులో ఇదైతే ఒక వీడియో అనమాట. నేమింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా అన్నప్రాసనకి రిలేటెడ్, అవి అయితే నేను ఇంట్లోనే చేశాను. లాస్ట్ మినిట్లో చేశాను. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి చేస్తాను. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సో A4 సైజ్ పేపర్ అలాగే ఎల్లో కలర్ డ్రాయింగ్ షీట్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా డిజైన్గా డ్రా చేసుకున్నాను అవుటర్ వచ్చేలాగా. ఆ డిజైన్ అన్నిటిగా కట్ చేసుకొని A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, దానిలో ఆఫ్ చేసి అయితే ఆ ఎల్లో కలర్ షీట్లో అయితే పేస్ట్ చేశాను అనమాట. ఇలా సింపుల్గా. నెక్స్ట్ అయితే పెన్సిల్ తోటి నాకు కావాల్సిన టెక్స్ట్ అయితే రాసుకొని దాన్ని అయితే మార్కర్ తోటి అయితే రాసుకున్నాను. వీటికైతే బ్యాక్ సైడ్ నేను కుల్ఫీ స్టిక్స్ అయితే దొరుకుతాయి కదా మనకి బేకరీస్లో అయినా లేకపోతే బుక్ స్టాల్స్లో దొరుకుతాయి కదా, డబుల్ సైడ్ ప్లాస్టర్ పెట్టేసి అయితే వాటికైతే పేస్ట్ చేశాను అనమాట. ఈ ఐడియా ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ బ్లాక్ మార్కర్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన క్రాఫ్ట్స్లో అయితే చేసుకోవచ్చు. నేను తెలుగులో చేద్దామనేసి అనుకున్నాను, అన్నప్రాసన రిలేటెడ్వి. అయితే తెలుగులో చేస్తేనైతే మనకి నేమింగ్ బోర్డ్స్ అయితే సరిపోవు, ప్రింట్ తీస్తేనైతే సరిపోతాయి కదా, మన టెక్స్ట్లో రాయడానికి అయితే సరిపోవు అనేసి ఇంగ్లీష్లో అయితే చూస్ చేసుకున్నాను. స్టే బోల్డ్ స్టే గోల్డ్ అనమాట. నెక్స్ట్ అయితే నాలెడ్జ్ ఈస్ డివైన్, ఇంకా హాస్టల్ ఫర్ మస్కిల్, ఇంకా లెర్న్ టు ఎర్న్ అనమాట. లాస్ట్కి ఒకటి టైటిల్ లాగా పెడదామనేసి ఇలా పింట్రెస్ట్లో చూసి అయితే ట్రై చేశాను. అన్నప్రాసన సిద్ధిక్ష అన్నప్రాసన అని పెట్టేసి నేను సింపుల్గా ట్రై చేశాను, కానీ నాకైతే అంతగా నచ్చలేదు అవుట్పుట్ అయితే. మీకు ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్న క్రయాన్స్ తోటి అయితే నేను మా పాపది గ్రీన్ అండ్ రెడ్ కలర్ అనమాట అవుట్ఫిట్ అలా వచ్చేలాగా అయితే డిజైన్ చేశాను. అంత బాగా అయితే అనిపించలేదు నాకు. డాల్ అయితే నచ్చలేదు. ఇలా హ్యాండ్స్లో రైస్ బౌల్ పట్టుకొని తినిపించినట్టు ఇలా చూస్ చేసుకున్నాను, కానీ నాకు నచ్చలేదు అనమాట. మీకు ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. అలాగే మన పేజ్ని అయితే సపోర్ట్